వద్దు. ఉపాధాయం పని అంటే ఏమి? ఉపాధాయం పని గురించి మన ఎంఆర్ఓ సార్ గారికి ఒక అర్జీ ఇచ్చాము. దీనిపైన కలెక్టర్ గారికి సార్ గారికి స్పందిస్తామన్నారు. ఇప్పుడే మీరు మా దిక్కునిటి ఒక లెటర్ కూడా తీసుకొని పోండి అని చెప్పినాడు. చాలా సంతోషమే. అయినా ఏమంటే ఉపాధాయం పని ఈరోజు ఇప్పుడు మోడీ మన ముఖ్యమంత్రి ఏం చేసినాడంటే మన ముఖ్యమంత్రి మధ్యలో దూసేసినాడు దీన్ని. ఇప్పుడు మోడీ ఇస్తే మోడీ కాదు, కేంద్ర రాష్ట్రం ఇస్తే చాలా ఉపయోగపడుతుంది ఉపాధి పని. ఆ పని చేయకున్నట్ల ఈరోజు ఏందో పేర్లు మార్చుకుంటా గాంధీ తాత ఎన్ని తరాల నుండి ఎంత పోరాటం చేసినాడు, ఎంత సిద్ధాంతాలు తెచ్చినాడు, అదంతా ఎక్కడ తుంగులే తొక్కేస్తున్నావు. నువ్వు తొక్కేసి దీన్ని ప్రజల మధ్యలోకి సరైన సౌకర్యాలు చేయకున్నట్ల ఇప్పుడు అత్తకోళ్ళ మధ్యలో స్విచ్ పెట్టినట్ల స్విచ్ పెట్టేకొస్తే ఈరోజు ఉపాధాయం పని జరుగుతుందా? ఉపాధాయం పని ఒక రైతు కూడా బతుకుతున్నాడు. రైతుకి సరైన పంట ఎక్కడ ఉందా? లేదు. కాబట్టి ఉపాధాయం పని చేసుకొని రైతు కూడా ముక్కాల భాగము ఉపాధాయం పని గురించి జీవనం గడుపుతున్నారు. వాళ్ళ కష్టాలు రైతులకే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి తెలీదు. అందుకే ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నాడంటే అంతా నాదే రాజ్యము, నేనే ప్రపంచాన్ని ఆలేవుడు, నేనే పేర్లు మార్చాలా అని ఏదేదో జుమ్మక్కలు చేస్తున్నాడు. జుమ్మక్కలు చేసి ఇప్పుడు ఒక్కొక్క కుటుంబానికి ఒక మనిషికి ఎంత వస్తుంది? సంవత్సరానికి 100 రోజులు ఉపాధాయం పని అంటే 50,000 వస్తుంది. 50,000 ఇప్పుడు ఆ మనిషికి జీవనం జరుగుతాయి కదా. ఇద్దరు భార్య భర్త ఉంటే ఒక ₹1,00,000 దగ్గర ఒక 80,000-70,000 దాకా వస్తుంది సంవత్సరానికి. అది జీవనం గడిపినట్టు కదా. దీన్ని మనం మోడీ సార్ ఎక్కడ తుంగలే దొక్కుతున్నాడు అనేది మన ఆలోచన. అందుకే మీరు ప్రజలారా నిద్రపోతండి. ఇలాంటి మీరు పేర్లు మార్చుకుంటూ పోతే వీళ్ళు జనాల మీద పేర్లు మార్చుకుంటూ పోతే జనాలే మబ్బు మూసుకొని పోయేది. ఇప్పుడు ఈ రాష్ట్రం మీద నువ్వు సగము, ఈ రాష్ట్రం బాలభాగం సగము ఎప్పుడు ఇస్తారు? అది గాంధీ తాత ఏం జీవో ఇచ్చినాడు, ఆ జీవో ప్రకారం ఇంకా నువ్వు అమలు చేస్తే మేలు. నువ్వు అదే ఇప్పుడు అడవిలో పోయి పని చేస్తున్నారు చెరువుల్లో కుంటల్లో, అది ఏం ఉపయోగపడుతుంది? ఒక రైతుకి ఒక 80 రోజులు ఒక రైతుకి ఎంత ఉపయోగపడుతుంది? 80 రోజులు కూలీలు 80 మంది కూలీలు ఒక రైతుకి పంపి ఇది ఉపయోగం పని బలపడతావు కదా. వాళ్ళు బాగుంటారు, రైతులు బాగుంటారు, అందరూ బాగుంటారు కదా. ఇది ఎందుకు చేయవు నువ్వు అని మనం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అన్ని చోట్ల ఈరోజు ఈ ఉపాధాయం పని మీద వినతి పత్రాలు ఇచ్చినాం. దీని మీద మన కలెక్టర్ సార్ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తే చాలా మేలు. ప్రజలు ఇట్లయిపోతున్నారు, ఒక ఫోటో తీసుకోవాలన్నా భయపడుతున్నారు జనాలు. ఎందుకు? మీరు వాళ్ళ జీవోలు కట్ చేస్తారు, వాళ్ళు బీ కార్డు కట్ చేస్తారు, వాళ్ళకి ఇంటికి అమలు చేయరు. ఎందుకు ఇవన్నీ ఇబ్బందులు పెడుతున్నారు? మీకేనా ప్రపంచం ఉండేది, రాజ్యం ఉండేది మీకేనా? దానికి పుడతాడు ఎవడో పుడతారు. సీమలు కూడా ఎంతో చక్కగా పోయి ఎంతో నీట్గా పనిచేస్తాయి. మన ప్రజలు కూడా రాంగ తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుసుకొని పనిచేస్తారు. చేసినప్పుడు మీరే వెనుకబడతనం అయ్యేది అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.